ఇక్కడ చార్ల్స్ డూయిగ్ రాసిన ఒక పుస్తకం గురించి చెప్పాలి. అదే పవర్ ఆఫ్ హ్యాబిట్. ఒక మనిషి ఒక పెద్ద లక్ష్యం పెట్టుకుని చేస్తూ 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 బ్రెయిన్ని ట్రైన్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి అల్జీమర్స్ వచ్చినా సరే మన బ్రెయిన్ ఆ పని ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్తుందంట. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు, అన్నీ మర్చిపోతాడు. అల్జీమర్స్ వచ్చేస్తే, మతిమరుపు వచ్చేస్తే అన్నీ మర్చిపోతాడు. కానీ అతను టాయిలెట్కి వెళ్ళే రూట్ అతని బ్రెయిన్లో ప్రోగ్రామ్ అయి ఉంటుంది. దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటంటే మనం చేసే పని, ఇష్టపడే పని, రొటీన్గా చేసే పని ప్రోగ్రామ్ అయిపోద్ది అనమాట. సో ఒక వ్యక్తి కంట బ్రెయిన్లో సగం వైరస్ వచ్చి బ్రెయిన్ పాడైపోయింది. కానీ అతని పేరు మర్చిపోయాడు, అతని ఇంటి అడ్రస్ మర్చిపోయాడు, ఏది చెప్పలేడు. కానీ అతని ప్లేస్లో వదిలితే అతను టీవీ ఆన్ చేసుకుని తను చూసే వెబ్ సిరీస్ అదే ఆన్ చేసుకుంటాడంట. ఇదంతా ఎలా జరుగుతుంది? ఇంత విచిత్రం ఎలా జరుగుతుందంటే మన బ్రెయిన్లో మన ఇంటెన్షన్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు, మన బ్రెయిన్లో మన ఫోకస్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, మన బ్రెయిన్లో మన లక్ష్యం మాత్రమే కనపడుతున్నప్పుడు మనల్ని ఎవ్వరూ డైవర్ట్ చేయలేరు.